ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ స్పెషల్ పైనాపిల్ సాల్సా. పేరు వినడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదండి. తినడానికి కూడా టేస్ట్ అనేది అంతే డిఫరెంట్గా ఉంటుంది. పైనాపిల్ ఇష్టపడే వారికి ఇంకొంచెం ఏదైనా డిఫరెంట్గా తయారు చేయాలి అనుకుంటే ఇలా తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడికంటే కూడా మెక్సికన్ డిషెస్లో ప్రధానమైన వంటకం అండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో పైనాపిల్ ముక్కలు అనేవి వేస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్పు వరకు పైనాపిల్ ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ సైజులో ఉంటే పైనాపిల్ ముక్కలు అనేవి తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసినటువంటి 3 టేబుల్ స్పూన్ వరకు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన టమోటా, 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో అందుకోసం నేను 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సొంటి పొడి, ఒక చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదండి, అలా యాడ్ చేసినట్లయితే తినడానికి కూడా బాగుండదు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఇష్టపడిన వాళ్ళు మిరియాల పొడి అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని వెంటనే తినే కంటే మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 15 నిమిషాల తర్వాత చల్లచల్లగా పైనాపిల్ సాల్సా అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడైనా కూడా పైనాపిల్ తినడానికి చాలా మంది ఇష్టపడరండి, ఎందుకంటే తినేటప్పుడు నాలుక పైన దురదగా ఉంటుంది అనుకుంటారు కదా. సో అటువంటి వాళ్ళు వాష్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే అటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.